బిగ్ బ్రేకింగ్. బుద్ధి లేని దద్దమ్మలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారనేసి తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్లో సంఘటన జరిగి 2 నెలలకు పైన గడుస్తున్నప్పటికీ ఇంకా 6 మంది అసలు లోపట ఏంటి, అసలు కనీసం వాళ్ళ ఎముకలైనా దొరుకుతాయా లేదా అన్న పరిస్థితిలో ఉంటే వీళ్ళు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారనేసి తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్న డెడ్ బాడీస్ బయటికి తీసుకురావడం చేతకాక ఇదంతా కూడా గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారనేసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక రకంగా అవాకులు చవాకులు పేలుతున్న రేవంత్ రెడ్డిపై బగ్గుమంటున్నారు. ఎస్ఎల్బీసీ తప్పిదాన్ని కేసీఆర్ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారనేసి, కాళేశ్వరంపై ఇంకా బురద జల్లే దుర్బుద్ధి మానుకోలేదనేసి, పాలన చేతగాక బీఆర్ఎస్ పై విమర్శల. ఒకవైపు చేతికొచ్చిన పంట నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే నోరు పెదపని ముఖ్యమంత్రి ఇంకా కాళేశ్వరం గురించి, కాళేశ్వరం కుప్పకూలింది, కాళేశ్వరం కట్టడం వేస్ట్, కేవలం కాళేశ్వరం వల్ల 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చురు, లక్షల కోట్లు కమిషన్లు అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిపై నవ్వాలో ఏడవాలో చేతగాక దుమ్మెత్తి పోస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఒకవైపు చేతికొచ్చిన పంట నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే కళ్ళల్లో రక్తం వస్తుంది రైతులలో, కానీ రైతులను మాత్రం పట్టించుకుంటలేదు. అందాల పోటీలే ముఖ్యమంటూ రైతులను గాలికి వదిలేసి వాళ్ళు మాట్లాడటం చెత్తగా ఉందని అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇవాళ చూస్తున్నాం, ఇటు ములుగు కావచ్చు, వరంగల్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఈ అకాల వర్షానికి పంటలంతా అతలాకుతలమై నీళ్ళల్లో వరి ధాన్యము తడిసిపోతుంటే కనీసము తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పే నాదుడు ఒక్కడు లేకపోగా ఇవాళ అందాల పోటీలంటూ అందాల భామలకు తివాచీ పరుస్తున్న వైనం చూస్తున్నాము. ఈ అందాల పోటీల నేపథ్యంలో అందాల భామలు తెలంగాణ నలుమూలలకు వస్తున్న నేపథ్యంలో చిరుబండ్లను, కుక్కలని, కోతులను ఇలా కనపడిన ప్రతి వాటిని కూడా వేరేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా బతుకులు ముఖ్యమా, ఇక్కడ అందాల భామలు ముఖ్యమా, అందాల పోటీలు ముఖ్యమా అనేసి దుమ్మెత్తిపోస్తున్న వైనం కనిపిస్తుంది తెలంగాణ ప్రజలు. ఒక విధంగా చెప్పాలంటే చేతకాని దద్దమ్మలని మాట్లాడుతున్నారు. ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, తెలంగాణలో ఉన్న రైతులు కడుపు మండినప్పుడు మంచిగా మాటలు రావు, వాళ్ళు ఏసీలో కూర్చొని మాట్లాడతలేరు. మా కడుపు మండి మాట్లాడుతున్నాము, ఇంతకు మించి మేము మాట్లాడగలము, కానీ మాకు విఘ్నత ఉంది కాబట్టి మేము ఇంకా బూతులు తిడతలేము అనేసి మాట్లాడుతున్నారు. బూతులేదో మాకు ఇష్టమై మాట్లాడతలేదు, మాకు ప్రీతి అయి మాట్లాడతలేము, కేవలం మా బాధ, కడుపులో తన్నుకొస్తున్న మా బాధ, నోటికాడికి వచ్చిన పంట నీళ్ల పాలైపోతుంటే ఆదుకునే నాదుడు లేడు. అలాగే ఎస్ఎల్బీసీ సంఘటన విషయంలో కూడా వీళ్ళకు చేతగాక వాళ్ళ 8 మంది లోపల చిక్కుకుపోయి అడ్రస్ లేకుండా గల్లంతైపోయిన నేపథ్యంలో 1 నెల రోజుల తర్వాత 2 డెడ్ బాడీస్ మాత్రమే బయటికి తీసుకొచ్చిర్రు. ఆ తర్వాత 6 మంది పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. ముందుగానే జాగ్రత్తలు పాటించి సాయిల్ టెస్ట్ కనుక చేపించి ఉండుంటే ఖచ్చితంగా ఈ సంఘటన జరిగి ఉండేది కాదు, 8 మందిని పొట్టబెట్టుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఈరోజు మిగతా 6 మృతదేహాల్ని బయటికి తీసుకురావడం చేతగాక గత ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇకరైనా సీఎం తీరు మార్చుకోవాలి. ఎందుకు ఇంకా ఈ నోటి దురుసు ఎందుకనేసి తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణ ప్రజలే కాదు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్లో ఉన్న చిన్న కార్యకర్తలు కూడా ఈరోజు బగ్గుమంటున్న వైనం కనిపిస్తుంది. ఇంకనన్నా భాష తీరు మార్చుకోరా, ఇంకనన్నా తెలంగాణ ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా ఈ మాటలు ఏంటి అనేసి దుయ్యబడుతున్నారు. ఎస్ఎల్బీసీ సంఘటన తమ తప్పిదంగా ఒప్పుకోకుండా ఎస్ఎల్బీసీ నుంచి దానికి కాళేశ్వరానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరంలో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే కనీసం దాన్ని సరిచేసి లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సింది పోయి వాళ్ళ తెలంగాణ రైతులను ఎండబెడుతున్న వైనం కనిపిస్తుంది. ఇంకా చేతకాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? చేత కాకపోతే ఈ ప్రభుత్వం నుంచి దిగిపోవాలి, సమర్థుడైన కేసీఆర్ వస్తాడు కావాలంటే తప్ప ఎందుకు ఈ చేతకాని మాటలని మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తము కుప్పకూలింది, ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలింది. నన్ను కోసుక తిన్నా కూడా డబ్బులు లేవు, నేను బ్యాంకుల దగ్గరికి పోయినా, ఢిల్లీకి పోయినా చెప్పులెత్తుకుపోయే విధంగా చూస్తున్నారంటూ మాట్లాడుతున్న మాటల్ని చేతగాని తరంగానే చూస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. మరొక వైపు ఇటు బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతున్న మాటలు కూడా హాట్ టాపిక్గా మారాయి. సో జూన్ 2 లేదా 9వ తారీఖున
సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందన్న మాటల గురించి కూడా వాళ్ళలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ మాటలు అసలు తెరపైకి వస్తున్నాయి అనే విధానంతో వాళ్ళు మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీలోనే మహిళలు యుద్ధం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మాకు పదవులు ఇవ్వండి బాబు, అసలు ఎన్నడూ కూడా జెండా మోయని వాళ్ళకి పదవులు ఇచ్చారు, ఒక్కొక్కరికి రెండు పదవులని మమ్మల్ని అంటున్నారు. కానీ పీసీసీ చీఫ్కు మరి 2 పదవులు ఎందుకు? ఒకటేమో పీసీసీ ప్రెసిడెంట్ పదవి, మరొక వైపేమో ఎమ్మెల్సీ పదవ. కానీ జెండా మోసిన మా అక్క చెల్లెలు మాత్రం అన్యాయం చేస్తారంటే ఇటు మహిళా ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. అంటే ఎక్కడికక్కడ సమస్యల వలయంలో ఉన్న నేపథ్యంలో ఇంకా పాలన చేతగాక, పరిపాలన చేతగాక, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక గత ప్రభుత్వం పైన నెట్టేసి చేతులు దులుపుకుందామనే విధానంలో మాట్లాడుతున్న చర్యలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారనేసి ఏ మూలకెళ్ళి మాట్లాడినా కూడా ఇంత చిన్న పిల్లో నుంచి మొదలు పెడితే మూల కూసున్న ముసలమ్మ నుంచి కూడా దుయ్యబడుతున్న వైనం కనిపిస్తుంది. అంటే మహిళలకు ఇచ్చే 2500 కావచ్చు, తర్వాత షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం కావచ్చు, అమ్మాయిలకు ఇచ్చే స్కూటీల విషయంలో కావచ్చు, పెద్దలకు ఇచ్చే 2000 పెన్షన్ 4000 కావచ్చు, ఈరోజు రైతు భరోసా నవ్వుల పాలైన విధానం కావచ్చు, రుణమాఫీ పూర్తి కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల విషయాలు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇట్లా చెప్పుకోవాలంటే చాంతాడంత లిస్టు ఉన్న నేపథ్యంలో ఎక్కడ ముఖ్యమంత్రి ఏ సభలో కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా పనికిరాని కళ్ళబోల్ని కబుర్లు చెప్తూ టైం పాస్ చేస్తున్న వ్యవహారం అనేసి తెలంగాణ ప్రజలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లో కనుక తెలంగాణ ప్రజలకు హామీ ఏవైతే ఇచ్చినా అవి నెరవేర్చకపోతే మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందన్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్న వైనం కనిపిస్తుంది. బిగ్